హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క చిన్న వీడియో కెరియర్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా, ఎందుకు ప్లాన్ చేసుకోవాలా, కెరియర్స్ అంటే ఏంటి అనే విషయాలను తెలియజేయాలనేసి వీడియో చేస్తూ ఉన్నాను. జనరలీ మనము ఇక్కడ భారతదేశంలో మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతున్నప్పుడు కానీ అప్పుడు మనం ప్లాన్ చేస్తాం ఏంటి అంటే ఏ జాబ్కి పోతే బాగుంటుంది, ఏది చేసుకుంటే బాగుంటుంది అని. బట్ లుకింగ్ ఎట్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్, గ్లోబల్గా చూస్తున్న విధానాలను బట్టి, గ్లోబల్గా చూస్తున్న విషయాలను బట్టి చూస్తే ప్లానింగ్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచే చేయాలి కెరియర్స్ మీద. దానికి ఉన్న రీజన్స్ అవన్నీ కూడా నేను ఈ యొక్క వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తాను. అండ్ బిబ్లికల్గా కూడా దేవుడు అంటే ఎవ్రీ ప్రొఫెషన్ని దీవించిన వాడై ఉన్నాడు. సో మన ప్రొఫెషన్స్ ద్వారా మనం దేవునికి ఆరాధించాలా, వాక్యానుసారంగా కూడా అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. అలౌ మీ 1 second. ఓకే, నౌ వి గో. ఏ జర్నీ ఆఫ్ కెరియర్ అంటే కెరియర్ అని అంటే ఫస్ట్ మనము వాట్ వి విల్ సీ ఈజ్ కెరియర్ అన్నప్పుడు ఫస్ట్ వాట్ వి విల్ సీ ఈజ్ వీ విల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కెరియర్ని గురించి ఏమని డిఫైన్ చేసిందంటే ద వర్డ్ కెరియర్ యాజ్ అ పర్సన్స్ కోర్స్ ఆర్ ప్రోగ్రెస్ త్రూ లైఫ్. ఆయన జీవితంలో ఆయన చేసే పనులను ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే కెరియర్ ఈజ్ ఎ జర్నీ టువర్డ్స్ యువర్ డెస్టినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వర్క్. నువ్వు చేస్తున్న పని ఏ పనైనా సరే, నువ్వు చేస్తున్న పనిలో నీ ఫీల్డ్ ఆఫ్ వర్క్లో యువర్ డెస్టినేషన్, నీ డెస్టినేషన్ ఏంది. సే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ డూయింగ్ సే ఫార్మింగ్. సో ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్ అంటే నీ లైఫ్ అయిపోయే లోపల ఫార్మింగ్లో ఏ లెవెల్ వరకు నువ్వు రీచ్ అయిదాం అనుకుంటున్నావు, ఏ డెస్టినేషన్ రీచ్ అయిదాం అనుకుంటున్నావు, లేకపోతే టీచర్ జాబ్లో ఉన్నావు. సో ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్ నువ్వు ఉద్యోగం బంద్ చేసేంత వరకు, లేకపోతే పని చేయడం బంద్ చేసేంత వరకు ఆ టీచింగ్ వృత్తిలో ఏంటిది నువ్వు సాధించాలా, లేకపోతే నీ గమ్యం ఏంది అనేది కెరియర్. దట్ ఈస్ కాల్డ్ కెరియర్. ఏ వర్క్ లైఫ్, ఏ జర్నీ ఆఫ్ వర్క్ లైఫ్ని కెరియర్గా డిఫైన్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇది మనము నార్మల్ సినారియోస్లో అలా చూసుకుంటే మనం జనరల్లీ మన టర్మినాలజీలో మాట్లాడినప్పుడు కెరియర్స్ అని అన్నప్పుడు మన దగ్గర హార్డ్లీ మనకు తెలిసిన కెరియర్స్ ఎన్ని అని అంటే హార్డ్లీ మనం చూస్తే ఒక 6-7 కెరియర్స్. నార్మల్గా చెప్పాలంటే డాక్టర్ అంటాం, టీచర్ అంటాం, లేకపోతే ఇంజనీర్ అంటాం, లేకపోతే నర్స్ అని అంటాం. దాని తర్వాత మ్యాక్సిమం అంటే ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ వరకే పరిమితం అవుతుంది. మనం అందరం ఆలోచిస్తే కూడా హార్డ్లీ ఒక 12 కెరియర్స్ కంటే ఎక్కువ కూడా మనము పోలేం. కానీ లెట్ మీ షో యూ దిస్ ఫిగర్. ఈ ఫిగర్ని మీరు ఒకసారి చూసినట్టయితే దెర్ ఆర్ అబౌట్ 12,000 జాబ్స్ అంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ అబౌట్ 12,000 కెరియర్ ఆపర్చునిటీస్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా ఆల్సో. కానీ మనము వీఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు హార్డ్లీ 12 or 13 జాబ్ డిస్క్రిప్షన్స్కి రెస్ట్రిక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ముందరికి మనం పోతలేం. సో దీంట్లో డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. అయితే ఈ కెరియర్స్ని ఎవరెవరు చూస్ చేసుకోవాలా, ఎట్లా ఈ 12,000 జాబ్స్ లేకపోతే 12,000 ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ డివైడ్ అయి ఉన్నాయి అంటే ప్లాన్ యువర్ కెరియర్లో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఎంప్లాయీ యూ కెన్ చూజ్ యువర్ లైఫ్, యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ యాజ్ అన్ ఎంప్లాయీ. అందులో యూ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్, ఎక్కడెక్కడ వర్క్ చేయాలనేది చాలా ఏరియాస్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేసి మనం ఎప్పుడైతే అంటా ఉన్నామో నువ్వు సొంతగా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం, 1-man షో ఆంటర్ప్రినర్ నువ్వే ఉంటావు, డెలివరీ బాయ్ నువ్వే ఉంటావు, ఎవ్రీథింగ్ నువ్వే ఉంటావు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒకటి స్టార్ట్ చేసుకోవడం, దాని నుంచి ముందలు పోవడం. థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్వెస్టర్ అన్నప్పుడు డిఫరెంట్ స్మాల్ బిజినెసెస్లలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు. మేబీ స్టాక్ మార్కెట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ బిజినెసెస్. అదేవిధంగా యాజ్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్గా కూడా నువ్వు వివిధ కంపెనీస్లలో ఆ కంపెనీలో షేర్ కొనుక్కుంటావు. ఒక 30% షేరో 40% షేరో అట్లా యూ కెన్ హ్యావ్ ఏ కెరియర్ చాయిస్. దెన్ వీ హ్యావ్ అనదర్ చాయిస్ కాల్డ్ as బిజినెస్ మ్యాన్. డైరెక్ట్గా మీరే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా యూ విల్ బికమ్ అన్ ఎంప్లాయర్. సో యూ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ చూజింగ్ యువర్ కెరియర్. ఓకే, అయితే ఈ కెరియర్స్ అన్నీ మనకు అంటే బిబ్లికల్గా ఆలోచిస్తే మనకు ఉన్నాయా అని అంటే ఈ స్లైడ్లో మీరు చూసినట్లయితే రిమెంబర్ అని ఇచ్చాను నేను. ఎవ్రీ కెరియర్ ఈజ్ గాడ్ గివెన్ టు వర్షిప్ హిమ్.
ప్రతి కెరియర్ మనం ఏదైతే జాబ్స్ చేస్తున్నామో, ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నామో, ప్రతి కెరియర్ కూడా ఇట్ ఈస్ గాడ్ గివెన్. అంటే మంచి కెరియర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రాంగ్ కెరియర్స్, అన్ఎథికల్గా లేకపోతే రాంగ్ఫుల్ కెరియర్స్ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గుడ్ కెరియర్స్ దట్ వీ కుడ్ ఎంజాయ్ వర్కింగ్. ఆ మంచి కెరియర్స్లలో ప్రతి కెరియర్ ఈజ్ గాడ్ గివెన్. ఎందుకు నేను ఈ గాడ్ గివెన్ అనేసి నేను ఎందుకు అంటున్నానంటే, ఫ్రమ్ ఎవ్రీ కెరియర్ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించేటట్టుగా మనం ఆ కెరియర్స్ ద్వారా ఆయనను ఆరాధించాలి. దీన్ని మనం చూస్తే ఎక్సోడస్ 36 చాప్టర్లో చూస్తే 1 నుంచి 5 వర్సెస్లలో చూస్తే, ఐఎమ్ నాట్ రీడింగ్ ద ఎంటైర్ వర్సెస్, కానీ అక్కడున్న సమరీ మనం చూస్తే మీరు బైబిల్లో చూసుకోవచ్చు. ఎక్సోడస్ 36 1 to 5 దీంట్లో మనం చూస్తే, అప్పుడు ఈ ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలందరూ ఎర్ర సముద్రం దాటుకొని వచ్చేసిన తర్వాత మోషేకి దేవుడు చెప్తాడు, ఆయనకు ఒక శాంక్చురీ, ఒక మందసం లేకపోతే గుడారము ఆయనకు కట్టాలనేసి, ఆయనకు చేయాలని చెప్పేసి మోషేకి ఎప్పుడైతే చెప్తాడో, అప్పుడు మోషే హీ ఇన్వైట్స్ పీపుల్ టు గివ్, వాళ్ళకు తగిన విధంగా దేవుడు ప్రేరేపించిన విధంగా ఏదన్నా వస్తు రూపంగా కానీ డబ్బు రూపంగా కానీ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఎవ్రీబడి స్టార్ట్స్ గివింగ్. అది ఇచ్చిన తర్వాత ఆ మందసంలో కావలసిన వస్తువులన్నీ కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ బలిపీఠం కావాలన్నా, లేకపోతే ఆ షవల్స్ కావాలన్నా, లేకపోతే యాజకులు యూజ్ చేసే వస్తువులు కావాలన్నా, ధూపపేటికలు కావాలన్నా, ఇవన్నీ తయారు చేయడానికే దేవర్ ఆల్ దీస్ డేస్. ఈ ఐగుప్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, దేవర్ స్లేవ్స్. వాళ్ళు ఇటుకలే తయారు చేస్తూ ఉంటుండే, దేవర్ స్లేవ్స్. బట్ ఇక్కడ ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఆడనంటే, ఎవ్రీ స్కిల్డ్ పర్సన్, వాళ్ళందరికీ ఎవరెవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. వాళ్ళందరినీ పిలిపించేసి మోషే ఏం చెప్తాడు అంటే, యు గో అండ్ డూ దీస్ వర్క్స్ అనేసి ఆయన అసైన్ చేస్తాడు. మనం అక్కడ చూస్తాం కదా, బెజాలీల్, ఒహాలియాబ్ and every skilled person to whom Lord has given skill and ability to know how to carry out all the work of construction of the sanctuary అనేసి చెప్తా ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే, ఈరోజు మనం చేస్తున్న ప్రోగ్రామింగ్ కానీ, శాప్లో కానీ, అబాప్లో కానీ, లేకపోతే మషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానీ, సో డిఫరెంట్ టెక్నాలజీస్ అవన్నీ కూడా ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ లివింగ్. మనమందరం ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాము అంటే, మన జీవితాలలో, హ్యూమన్ రేస్లో మన జీవితాలు ఇంకా అంటే ఒక ఈజ్ ఆఫ్ లైఫ్కి పోవాలని చెప్పేసి బెటర్మెంట్ కోసం ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, ఈ కెరియర్స్, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ గాడ్ గివెన్. అయితే ఈ స్కిల్స్ని మనం ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ బెస్ట్ వే సో దట్ వీ కుడ్ వర్షిప్ గాడ్. ఆ స్కిల్స్ని ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలని అంటే, నువ్వు చేసే ప్రతి పని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టీచర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్యూన్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అటెండర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిజిస్ట్రార్, ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి కెరియర్లో వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ త్రూ అవర్ వర్కింగ్. మనం చేస్తున్న పని ద్వారా దేవునికి మహిమ చెందాల. సో దట్ ఈస్ ద ఐడియా దట్ సో మెనీ కెరియర్స్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్. అక్కడ చూస్తున్నాం మనం, ఒక 5-6 కెరియర్స్ ఆ రోజులల్లో దేవుడు ఆ పర్టికులర్ టైంకి చేసిండు. ఈరోజు వీ కుడ్ సీ అబౌట్ 12,000+ కెరియర్ ఆపర్చునిటీస్. ఈ ప్రతి 12,000+ కెరియర్ ఆపర్చునిటీస్ తోటి దేవునికి మహిమ కలిగేటట్టుగా మనము జీవించాల. దాని తర్వాత మనం చూస్తే, అయితే ఈ కెరియర్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది చాలా పెద్ద క్వశ్చన్. ఏ విధంగా చూస్ చేసుకోవాలనంటే, ఫస్ట్ స్టెప్ యాజ్ అ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ యాజ్ అ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు ప్రే ఫర్ విజ్డమ్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దెర్ ఆర్ 2 థింగ్స్. ఫస్ట్, కొన్ని కెరియర్స్ ఉన్నాయి ఏంటంటే ప్రాబ్లం, అంటే అది నాకు దొరకదా జాబ్, లేకపోతే ఆపర్చునిటీ నాకు దొరకదా, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అనేసి. ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది, ఒక 12,000 కెరియర్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నప్పుడు కూడా స్టిల్ ఏ ప్రాబ్లం. విచ్ కెరియర్ షుడ్ ఐ గో అనేది స్టిల్ ఏ ప్రాబ్లం. సో ఈ రెండింటికి ఒక ఆన్సర్ ఏంది అని అంటే, వీ నీడ్ టు హ్యావ్ విజ్డమ్. ఆ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే క్లియర్గా దేవుడు రాస్తాడు, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ హూ గివ్స్ జనరస్లీ టు ఆల్ వితౌట్ ఫైండింగ్ ఫాల్ట్ అండ్ ఇట్ విల్ బీ గివెన్ టు యూ. దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు ఒకవేళ జ్ఞానం తక్కువ ఉంది అని అంటే, యూ జస్ట్ ప్రే టు మీ అండ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ వితౌట్ ఫైండింగ్ ఫాల్ట్ అని అంటా ఉన్నాడు. సో యూ ప్రే టు గాడ్
దట్ లార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ కెరియర్ని చూస్ చేసుకునే జ్ఞానం నాకు దయచేయి అనేసి ప్రార్థన చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత సెకండ్ స్టెప్ మనం చూస్తే వీ హ్యావ్ టు కీప్ స్టడీయింగ్ ద బైబిల్. స్టడీయింగ్ ద బైబిల్ ఎందుకు అని అంటే, మై డాడ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, ప్రేయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆర్ పిటిషన్స్ టు ద లార్డ్. మన కమ్యూనికేషన్ దేవునికి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే then we have to study the Bible. There is a difference between studying the Bible and reading the Bible. Reading is నీకు అర్థమైనా కాకపోయినా you keep reading the Bible. Studying ఏంటి అంటే you sit అట్లీస్ట్ ఒక 1 చాప్టర్ మీద ఒక 5-6 days you are spending, or 7-8 days you are spending, at least 2 hours in a day. ఈచ్ అండ్ ఎవ్రీ మీనింగ్ తీసుకుంటూ ఉంటావు, కాంటెక్స్ట్ చూస్తూ ఉంటావు, హిస్టారికల్ సెట్టింగ్ అప్ చూస్తూ ఉంటావు, కల్చరల్ సెట్టింగ్ చూస్తూ ఉంటావు, జియోగ్రఫికల్ సెట్టింగ్ చూస్తూ ఉంటావు, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని చూస్తూ ఉంటావు, వాట్ ఈస్ ద లెసన్స్, వాట్ ఆర్ ద ఇన్సైట్స్ గాడ్ ఈస్ గివింగ్ మీ త్రూ దిస్ పర్టికులర్ చాప్టర్ అని చూస్తూ ఉంటావు, వాట్ ఈస్ ద లెసన్ గాడ్ ఈస్ గివింగ్ టు మై చర్చ్, టు మై రిలేటివ్స్, టు మై నైబర్స్. సో ఇవన్నీ కూడా మనము స్టడీ ఆఫ్ ద బైబిల్లో చూస్తాం. సో ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో స్టడీయింగ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఆల్సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ థర్డ్ ఈస్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ కాలింగ్. ఎప్పుడైతే ప్రేయర్ అండ్ స్టడీ ఆఫ్ ద బైబిల్ నీకు క్లియర్గా ఉంటుందో నువ్వు, యూ విల్ బీ అండర్స్టాండింగ్ గాడ్స్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. వెరీ క్లియర్గా దేవుడు మాట్లాడతాడు వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. నువ్వు నీ చేస్తున్న జాబ్లో నువ్వు ఏం చేయాలనేది. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మెనీ బిలీవర్స్ అండ్ మెనీ టెస్టిమనీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది ఎన్నిసార్లు ప్రూవ్ అయిందంటే అన్నిసార్లు ప్రూవ్ అయింది. when you are intact with God and when your prayers are accepted, when God is talking to you, నువ్వు చాలా క్లియర్ అయిపోతావు గాడ్స్ కాలింగ్ ఏందని. when you are very clear on God's calling, then నువ్వు చాలా క్లియర్గా నీ కెరియర్ని ఎట్లా పర్సీవ్ చేయాలనేది. కెరియర్లో నీకు హర్డల్స్ ఉంటాయి, కెరియర్లో నీకు స్మూత్ రోడ్స్ ఉంటాయి, కొన్ని హర్డల్స్ ఉంటాయి, కొన్ని లీప్ రోడ్స్ ఉంటాయి. సో వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ కాలింగ్, నువ్వు అన్నిట్లో సస్టైన్ అవుతావు. వెన్ ఇట్ ఈస్ అ హర్డిల్ వచ్చినప్పుడు యూ విల్ సస్టైన్, వెన్ ఇట్ ఇస్ అ లీప్ రోడ్ యూ విల్ సస్టైన్, వెన్ ఇట్ ఇస్ అ డౌన్ రోడ్ యూ విల్ సస్టైన్. సో అండర్స్టాండింగ్ గాడ్స్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దీస్ 3 ఆస్పెక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొక 3 థింగ్స్ మనం చూద్దాం. ఆ 3 థింగ్స్లో ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటిదనంటే హాబీ ఆర్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు డూ అగైన్ అండ్ అగైన్. ఇంట్రెస్ట్ అనేది నువ్వు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని మీద మళ్ళా చేయాలనిపిస్తుంటుంది. ఆ పని చేస్తున్నప్పుడల్లా నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది. అగైన్ అండ్ అగైన్ యూ వాంటెడ్ టు డూ దట్ పర్టికులర్ వర్క్, దెన్ దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్కిల్. ఈ స్కిల్ ఏంటి అంటే యూ కెన్ డూ వెల్ ఇన్ ఏరియాస్, సర్టన్ ఏరియాస్ దట్ యూ కుడ్ డూ వెల్. అండ్ మేబీ అది ఆ లెర్నింగ్ ఎట్లకెళ్ళి మంచిగా చేయడం ఎట్లకెళ్ళి వస్తుంది అంటే, ఎయిదర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇట్ ఆర్ you have learned it for more time or something like that. ఆ స్కిల్ అనేది నీ లోపల ఉండాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ వెల్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అందరం వంట చేస్తుంటాం కదా, టైం వచ్చినప్పుడు అందరం చేస్తుంటాం. బట్ నోబడీ కెన్ కంపేర్ అమ్మ చేసిన పప్పన్నమ్మకి కానీ, లేకపోతే అమ్మ చేసిన మటన్ కర్రీ, లేకపోతే బిర్యానీకి వీ కెన్ నాట్ కంపేర్ our recipe with her కదా. So something like that, because she has done it again and again, she has practiced it and she can do it well. సో స్కిల్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. నీ కెరియర్లో కూడా ఆర్ యూ డూయింగ్ ఇట్ వెల్, లేకపోతే ఏది నేను చేయగలుగుతా బెటర్గా, కమ్యూనికేషనా, దెన్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్. నాకు మంచిగా మాట్లాడడానికి వస్తుందా, యూ కెన్ గెట్ ఇన్ టు సేల్స్, యూ కెన్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ మేనేజ్మెంట్, యూ కెన్ గెట్ ఇన్ టు లాయర్. యాజ్ అ లాయర్ యూ కెన్ బీ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ or some areas where talking is more necessary. If you can talk well, then these are n number of careers are there. So that is something, a skill. Dan tarvata ability. Ee ability endante which you are naturally good at. అంటే నార్మల్గా బార్న్ స్కిల్ అని అంటాం కదా, లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు నేర్చుకుంటావు దాన్ని. బార్న్ స్కిల్ బేసికల్లీ. ఐ కెనాట్ సింగ్ సాంగ్స్ న్యాచురల్లీ. నాకు రాదు పాటలు పాడడం, నాకు చాలా కష్టం. బట్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ మై హోమ్ ఓన్లీ, రైట్, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం చాలా ఈజీ వాళ్ళకు, అంటే నార్మల్గా పాడేస్తుంటారు. బట్ ఫర్ మీ ఇట్ ఈస్, ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్, బట్ స్టిల్ ఐ డూ మేక్ మిస్టేక్స్. సో సర్టన్ థింగ్స్. అయితే ఈ 3 థింగ్స్ తోటి ఏమవుతుంది అంటే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ చాయిస్. కెరియర్ని చూస్ చేసుకున్నప్పుడు నీకు మళ్ళా చేయాలనిపిస్తుంటుంది. సెకండ్,
you could do it well so that you will get appreciations and everything. Third, it is your inborn skill. Normal ఇట్లా చేసేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. So you don't feel it bored. సో ఈ 3 things ప్లస్ టాప్ ప్రయారిటీ ఆఫ్ ప్రేయింగ్, దాని తర్వాత స్టడీయింగ్ ద బైబిల్ అండ్ గాడ్స్ కాలింగ్, ఈ 3 things అండ్ ఈ 6 things మనకు కాంబినేషన్లో ఉన్నప్పుడు యూ విల్ ఎంజాయ్ యువర్ కెరియర్ లైక్ ఎనీథింగ్. యూ విల్ ఎంజాయ్ యువర్ కెరియర్. యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ మండే. ఎవ్రీబడి విల్ బి అబ్బా గాన్ రా బాబు మళ్ళీ మండే వచ్చింది అన్నట్టు అందరికి ఉంటుంది. కానీ మనం విల్ బీ వెయిటింగ్ ఫర్ మండే. వీ విల్ గో అండ్ ఎంజాయ్ ఇన్ ద వర్క్ స్పేస్. Either you are an employee or you're a businessman or an investor or self-employed, you will be enjoying that. So ఈ 6 things కాంబినేషన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. దాని తర్వాత one more important thing is prayer in community is must. As believers in Christ, we have to tell our prayer groups to pray for us, so that will be a fence. God will be protecting us. God will be giving us a lot of wisdom. Because ఎప్పుడైతే మన కెరియర్స్లో మనం ఎంజాయ్ చేసుకుంటూ మనం ముందలు పోతూ ఉంటామో దెన్ హర్డల్స్ వస్తూ ఉంటాయి. ఆ హర్డల్స్లో మనం ఎక్కడ కూడా డిప్రెషన్ కాకుండా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు దెర్ షుడ్ బి ప్రేయర్ పార్ట్నర్స్ ఫర్ అస్. సో ఇవన్నీ కూడా మనకు ఉండాలి. దాని తర్వాత ఇంకొకటి నేను మర్చిపోయినట్టున్నాను అది చెప్పడం. ఎందుకు కెరియర్స్ని మనము చేసుకోవాలి అని అంటే, ఎందుకు మనం కెరియర్స్ని ప్లాన్ చేసుకోవాలి అని అంటే దెర్ ఆర్ 3-4 రీజన్స్. 1, మీ అందరికీ తెలిసిన రీజన్ ఏంటి అని అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంది. దినానికి ఇఫ్ దెర్ ఈజ్ 10 వేకెన్సీ సీట్స్ ఉన్నాయనంటే దాదాపుగా 1000 మెంబర్స్ అప్లై చేస్తూ ఉన్నారు. సో కాంపిటీషన్ టూ హెవీ అయిపోతూ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అట్లీస్ట్ మన దేశంలో. సో వెన్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, దెన్ దెర్ ఈజ్ అ డిమాండ్స్ ఫర్ డిమాండ్ ఫర్ జాబ్స్కి సప్లై అండ్ డిమాండ్కి చాలా వ్యత్యాసం వస్తూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ దట్ పర్టికులర్ జాబ్ బికమ్స్ హెవీ. థర్డ్ పార్ట్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ గ్లోబలైజేషన్. ఇది ఎప్పటి నుంచో అవుతూ ఉంది, ఈరోజు ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. వీఆర్ ఇన్ ఏ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. ట్రస్ట్ మీ, నేను చూస్తున్నాను. వాట్ ఐ కుడ్ సీ ఈజ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఆర్ 6 ఇయర్స్లో మీతో పాటు ఒక రష్యన్ కూడా కూర్చొని ఉంటాడు ఒక ఇంటర్వ్యూకి, మీతో పాటు ఒక యుఎస్ అతను కూర్చొని ఉంటాడు ఇంటర్వ్యూకి, లేకపోతే మీతో పాటు ఒక బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూకి కూర్చొని ఉంటారు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ స్టాండర్డ్స్ ఇన్ దోస్ లెవెల్స్. వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్కి మనం ఆ లెవెల్స్లలో మనం పనిచేయడం స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ బికమింగ్ గ్లోబలైజేషన్. ఓకే, ఈ 3 రీజన్స్. దాని తర్వాత 4th రీజన్ ఏంటి అని అంటే వై వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ కెరియర్ అనేది ఏంటంటే, నార్మల్లీ జాబ్స్ అందరికీ వస్తున్నప్పుడు ఒక్కరికి రాకపోయినప్పుడు ఏమైపోతుందంటే వీ విల్ బి గెటింగ్ ఇన్ టు డిప్రెషన్. ఈ డిప్రెషన్లోకి పోకుండా ఆ జాబ్స్ మంచిగా చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ప్లాన్ అహెడ్. ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలి నన్ను అడిగితే 7th, 8th, 9th క్లాస్ నుంచి ప్లాన్ చేయడం బెటర్ కెరియర్స్ మీద. దాని తర్వాత సరే నేను 7th, 8th నేను చేయలేకపోయినానన్న ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయింది. నౌ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ డబుల్ స్పీడ్లో చేయాలి. ఇంకా రానున్న రోజులలో ఇంకా కొన్ని వీడియోస్ నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక ఇంటర్వ్యూకి ఎట్లా పోవాలా, లేకపోతే ఇంటర్వ్యూస్ని ఎట్లా క్రాక్ చేయాలా, లేకపోతే సో మెనీ అదర్ వీడియోస్ ఐ బి ట్రైంగ్ టు డూ ఇట్. ఫోకస్ ఎట్లా చేయాలా, నెట్వర్కింగ్ ఎట్లా చేసుకోవాలా, సోషల్ నెట్వర్కింగ్ ఎట్లా చేసుకోవాలా, ఐ డూ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇవన్నీ కాంపిటీషన్ ఉన్నాయి. సో వీ నీడ్ ప్రేయర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో కమ్యూనిటీలో ప్రేయర్స్ అనేది ఒక ప్రేయర్ టీమ్ ఉండాలి. అదర్ ఇట్ కుడ్ బి యువర్ మామ్ ఎట్ యువర్ హోమ్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ వైఫ్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ సిస్టర్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ చర్చ్ ప్రేయర్ టీమ్, ఆర్ anybody who could pray for you. So remember these things, and I think I've done a good justification for this video. And మీకు ఇంకా ఇటువంటి కెరియర్స్ ప్లానింగ్స్ మీద కానీ లేకపోతే కెరియర్ రిలేటెడ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్లో వీడియోస్ కావాలి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఫాలో us in all our social media channels. Thank you so much.